హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక బెస్ట్ ప్రాజెక్ట్కి రావడం జరిగిందండి. అండ్ అదేవిధంగా వచ్చేసి ఒక స్పెషల్ పర్సన్ని కలవబోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి మీరు యూట్యూబ్లో చూస్తుంటారు, మన జయా టీవీ అని చెప్పేసి జయశ్రీ మేడం మనం కలవబోతున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హలో, నమస్తే మేడం. హాయ్ విజయ్, హౌ ఆర్ యు? గుడ్ మేడం. సో ఈ రోజు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. సో ఇది అసలు ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ అసలు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉండబోతుంది? సో మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటారు కాబట్టి మీ నుంచి ఒకసారి మా వ్యూవర్స్ కి, నా ఛానల్ చూసే వాళ్ళకి చెప్తారని. విజయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్ ఎస్టేట్ లో ఉన్నాము అంటే ఎక్కువగా మనం రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వీడియోస్ కవర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రాజెక్టే. ఇది ఒక ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్, కానీ ఎక్కడా కూడా రియల్ ఎస్టేట్ ఫీల్ రాదు. రియల్ ఎస్టేట్ అనగానే మనకి హంగులు, హార్బాటాలు, జెండాలు, హడావిడి కనిపిస్తుంది. ఇక్కడ అలా కాదు. చూసి నీకు కనిపిస్తుందా? లేదు లేదు లేదు. ఇక్కడ వచ్చేసి లైక్ ఒక సొంతంగా కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ ఎలా ఉంటుందో, సో ఆ విధంగా ఇక్కడ ఫీల్ అనేది ఉంది. లైక్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ చూస్తుంటే ఇది దట్టు మ్యాంగో సీజన్ లో తీసుకొచ్చారు మీరు. అవునవును. సో ఇది ఒక ప్రైవేట్ ఫామ్ ఉన్నట్టు ఉంటది. ఎక్కువ మటుకు మంచిగా డెవలప్ అయిన మ్యాంగో ఫామ్, దాంతో పాటు వేరే ఫ్రూట్ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి విజయ్. ఇది ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. సో దీని లొకేషన్ ఇవన్నీ కూడా మనం మాట్లాడతాం. ఎన్ని గజాలు అంటే లైక్ గజాల కింద చేస్తున్నారా? ఏ విధంగా ఇది మనకి కస్టమర్ కొనాలన్న వారికి ఏ విధంగా అవైలబుల్ ఉంటుంది? యాక్చువల్ గా విజయ్, ఇది ఒక ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్. అయితే ఫార్మ్ ల్యాండ్ అనేసరికి మాక్సిమం గా గుంటాస్ లోనే ప్లాట్స్ అమ్ముతూ ఉంటారు. అదే 1 గుంట, 2 గుంటలు, 5 గుంటలు, ఎవరి కాన్సెప్ట్ లో వాళ్ళు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ శ్రీవనం యాక్చువల్ గా ప్రాజెక్ట్ నేమ్. ఈ ప్రాజెక్ట్ ని విహారీ ప్రాజెక్ట్స్ వారు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇది మనకి మొత్తం ఎక్స్టెంట్, టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 25 acres. 25 acres. ఇది ఆఫీస్ ఎక్కడ ఉంది మేడం? ఇది ఆఫీస్ మనకి నాగోల్ దగ్గరే ఉంది అన్నమాట. నాగోల్ ఒక 10-15 years ఓల్డ్ కంపెనీ. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశారు. ఈ శ్రీవనం ప్రాజెక్ట్ లో ప్రెసెంట్ సేల్స్ నడుస్తూ ఉన్నాయి. ఇందులో 2 గుంటాస్, 4 గుంటాస్, 5 గుంటాస్ లాగా ప్లాట్స్ చేశారు. కాకపోతే ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్పాలి విజయ్, ఇది ఫార్మ్ ల్యాండ్ అయినప్పటికీ ఇక్కడ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో కస్టమర్ కి చాలా బెనిఫిట్. మళ్ళీ నాలా ఎలా చేయించుకోవాలి, అప్పుడు ఎవరిని పట్టుకోవాలి, ఇవన్నీ ఇబ్బందులు అవి ఉండకుండా ఇది మామూలుగా మనకి SRO లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ మధ్యన మనం రియల్ ఎస్టేట్ లో ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తుంది ఎలాంటి ఇబ్బందులు వస్తుందని. సో అవన్నీ ఇబ్బందులు లేకుండా వీళ్ళు డైరెక్ట్ గా SRO నుంచి రిజిస్ట్రేషన్. డాక్యుమెంటేషన్ కూడా మనకి ఎన్ని ఇయర్స్ డాక్యుమెంటేషన్ కావాలన్నా అలానే ఇస్తున్నారు. ఇంకొకటి మనకి ఫార్మ్ ల్యాండ్స్ లో ఏంటి అని అంటే రైతు పేరు నుంచి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ కంపెనీ పేరు మీదే ఇక్కడ అంటే ల్యాండ్ అంతా రిజిస్ట్రేషన్ అయి ఉంది. సో అక్కడ కంపెనీయే మనకి రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఓకే, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు నార్మల్ గా కొంతమంది ఎలా అంటే డెవలప్మెంట్ చేస్తామని, లైక్ ఎట్లా అంటే స్విమ్మింగ్ పూల్ ఇస్తామని చెప్తారు, లేకపోతే కాటేజ్ ఇస్తా అంటారు. సో ఇక్కడ ఆల్రెడీ ఏమన్నా మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయండి, లైక్ స్విమ్మింగ్ పూల్ అండ్ వాటర్? యాక్చువల్ గా ఎమ్యూనిటీస్ గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే విజయ్, ఇది మొత్తం ఫుడ్ ప్లాంటేషన్స్ మనం ఇచ్చాము. అది నీకు కనిపిస్తానే ఉంది, వస్తాయి, పెట్టబోతున్నారు అన్న టాక్ లేదు. సో ఆల్రెడీ ఇక్కడ అన్ని ప్లాంటేషన్స్ ఉన్నాయి. అంతా కూడా ఆర్గానిక్, నో పెస్టిసైడ్స్, అంతా ఆర్గానిక్ ప్లాంటేషన్. అసలు క్రాప్ కూడా చాలా, ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్ కి వచ్చింది, అన్ని కట్ అయ్యాయి. కాకపోతే హ్యూజ్ గా మ్యాంగో, సపోటా, వాటర్ యాపిల్ వచ్చాయి. టేస్ట్ కూడా నువ్వు చేసావు కదా, చాలా స్వీట్ గా ఉంటాయి. అయితే విజయ్, ఇక్కడ మనకి వీటితో పాటు రోడ్స్, 40 and 30 feet రోడ్స్, అవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ, సఫిషియంట్ గా వాటర్, ఇవన్నీ ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి. అయితే ఇక్కడ కొంచెం పెండింగ్ వర్క్ ఏముందనంటే, మనం కస్టమర్స్ కి ఎక్స్ట్రాగా కాటేజెస్ ప్లస్ స్విమ్మింగ్ పూల్స్ ఇవ్వబోతున్నాం. ఆ వర్క్ అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. సో విత్ ఇన్ 3 to 5 months లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఎవరన్నా వచ్చి ఇక్కడ వీకెండ్ స్టే చేయాలనుకున్నా సరే కాటేజెస్ లో స్టే చేసి మిగతా ఎమ్యూనిటీస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీరు ఏం చెప్పారంటే, ఇది వచ్చేసి మనకి రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కి 1 kilometer ఇన్సైడ్ ఉంటుందని కూడా చెప్పారు. ఎస్ యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి వరంగల్ హైవే, బీబీ నగర్ లొకేషన్ లో ఉంది. ఇది
ఓకే. సో మనకి రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 minutes డ్రైవ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ కి వస్తాము. ఓకే. అయితే అందరికి తెలిసిన విషయం, మనకి అలైన్మెంట్ ఇచ్చారు రీజనల్ రింగ్ రోడ్ కి. ఆ అలైన్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి ఒక 1 km డిస్టెన్స్ లో రీజనల్ రింగ్ రోడ్ పాస్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫేజ్ లో వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కి 1 kilometer ఇన్సైడ్ ఉన్నాం. వెరీ గుడ్ మేడం. అంటే అవుటర్ కి రీజనల్ కి మధ్యలో అనుకోండి. ఓకే, మధ్యలో. అండ్ ఇది దట్టు ఇన్ ద అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి వెరీ నియర్ బై. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మన బీబీ నగర్ లో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా చాలా దగ్గర, వెరీ నియర్ బై. 5 to 6 minutes డ్రైవ్ లో మనం కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే ఈ రోజు మన ఛానల్ ద్వారా మేడం ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండి. సో దాని గురించి డీటెయిల్స్ మరిన్ని కావాలంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు ప్రజెంట్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.